ఈరోజు మేము వెరైటీగా స్వీటు కాజాలు చేస్తున్నాము. ఈ కప్పుతో 3 కప్పులు పిండి వేసాము. ఇప్పుడు ఈ పిండిని నెయ్యి వేసి మెత్తగా కలుపుతాము. ఒక 3 స్పూన్లు ఉంటుంది నెయ్యి. నూనె పోస్తాము. నాలుగు స్పూన్లు నూనె ఆపేసి మెత్తగా కలపాలంటున్నాను. ఇప్పుడు మెత్తగా కలపాలి. ఇట్లాగా మెత్తగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకు తగినన్ని నీళ్ళు, ఎక్కువ ఒకేసారి పోయకుండా కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు అలా కలనెత్తుకోవాలి బాగా. చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలాగే కలపాలి, కానీ ఇది ఇంకా కొంచెం మృదువుగా రావాలి. ఇలా కలుపుకొని ముద్దగా పెట్టేసుకుంటే అలా చేత్తో నొక్కినప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉందో. ఎంత మెత్తగా రెడీ చేసుకోవాలి. ఒక కొంచెంసేపు ఆగి నానిన తర్వాత మనము సమోసాల కాజాల ఆకారంలో చేసుకుని నానింది ఇలా చపాతీలాగా చేసుకొని దానిపైన కొంచెం పిండి చల్లుకొని ఇప్పుడు మలుసుకోవాలి. అట్లా మలుపుకోవాలి. మీరు అందరూ చేసే ఉన్నారు స్వీట్లు. నాకు స్వీట్లు చేయడం రాదని చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకొని మా పాప ద్వారా చేపిస్తామన్నాను. చూడండి అలా మడుచుకోవాలి. చిన్నవి చిట్టి కాజాలు చేస్తున్నాం. చిన్నవి ముక్కలుగా ఆ చివర ఈ చివర కట్ చేసి తీసేయాలి. చూడండి అలాగే చిన్నవి చిట్టు కాజాలు చిన్ని ముక్కలు చేసుకొని అలాగన్నీ నొక్కుంటే అవి బాగా ఉబ్బిపోతాయి. నూనెలో వేసిన తర్వాత అప్పుడు మనకు ఎలా ఉంటాయి కాజాలు అలాగే వస్తాయి. స్వీట్ అంగట్లో ఎలాగైతే తయారు చేస్తారో అలాగే చేసుకోండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో, మృదువుగా ఉంది. ఇలాగన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. ఇప్పుడు ఇవి నూనెలో వేసి బాగా ఏం చేసుకున్న తర్వాత చక్కెర పాకంలో వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత జీరాలో వేసుకోవాలి. జీరా కాసి రెడీ చేసి పెట్టుకున్నాము. దానిలో ఇప్పుడు మనం కాల్చుకున్న చిట్టి కాజాలు వేసేస్తున్నాం. ఇవి బాగా జీరాలో నానిన తర్వాత రేకలుగా ఊడేస్తాం. చూడండి చిట్టి కాజాలు ఎంత బాగా వచ్చాయో. ఇవి ఇంకా కూడా బాగా ఆ చక్కెర జీరాలో ఊరాలి. ఊరిన తర్వాత అవి ఇంకా కూడా బాగా ఇచ్చుకొని ఇంకా ఉబ్బి పెద్దవి అవుతాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చూశారు కదా జీరాలో నానిన తర్వాత ఎంత చక్కగా ఎంత బాగున్నాయో. సూపర్గా ఉన్నాయి కదా చిట్టి కాజాలు. మీరు కూడా ఒకసారి అలాగ చేసుకొని తినండి. ఎంత బాగున్నాయి చూడు. ఇంకా కూడా నానాలి. ఇంకా నానితే కూడా ఇంకా కొంచెం ఉబ్బి పెద్దగా అవుతాయి. చాలా బాగున్నాయి కదా చిట్టి కాజాలు. ఏదైనా కూడా ఒక స్వీటే కావచ్చు, హాటే కావచ్చు, మన ఇంట్లో చేసుకున్నప్పుడు తిన్న తృప్తి ఆనందం చాలా బాగుంటుంది. అదే బయట తెచ్చుకుంటే అంత తృప్తి ఉండకపోవచ్చు, తింటాము కానీ ఇంత తృప్తిని ఆనందాన్ని ఈకపోవచ్చు. ఇప్పుడు చూడండి మన ఇంట్లో 4 ఉన్నాము, 4కి సరిపడా చేసుకున్నాం. అప్పుడు 4 కూడా తృప్తిగా కూర్చొని తింటాం కదా. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. చేత రానోళ్ళు ఎవరన్నా ఉంటే మేము చేసాం కదా, అన్నీ చూపించాము. 1, 2, 3 అని 4 వారికి చూపించాము. అన్ని ఐటెం అన్నీ ఏ విధంగా కలపాలా, ఏ విధంగా వీటిని చేయాలి, ఏ విధంగా మలవాలి, అన్ని రకాలుగా చూపించాము. మీరు కూడా వీటిని అదే విధంగా చేసుకొని వండుకొని తినండి.